కెమికల్ పౌడర్ వల్ల చనిపోయిన గొర్రెలకు నష్టపరిహారం ఇవ్వాలంటూ ఆందోళనకు దిగారు నల్గొండ జిల్లా చిట్యాల మండలం పిట్టంపల్లి గ్రామస్తులు. బహిరంగంగా కెమికల్ పౌడర్ వదిలి వెళ్లిన కంపెనీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 3 రోజుల కిందట గుర్తు తెలియని వ్యక్తులు గ్రామ శివారులో కెమికల్ పౌడర్ వదిలి వెళ్లారు. అది తిన్న కొన్ని గొర్రెలు చనిపోయాయి, మరికొన్ని అస్వస్థత పాలయ్యాయి. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు టిప్పర్లో కెమికల్ పౌడర్ను తరలించేందుకు ప్రయత్నించగా గ్రామస్తులు అడ్డుకున్నారు. కంపెనీపై చర్యలు తీసుకోవాలని అధికారులతో వాగ్వాదానికి దిగారు. దీంతో కెమికల్ పౌడర్ తరలిస్తున్న టిప్పర్ను పోలీస్ స్టేషన్కు తరలించారు పోలీసులు. వెల్మేరు గ్రామ శివారులోని గుట్టల మధ్యలో ఇక్కడ ఉన్నటువంటి కంపెనీలు వెదజల్లుతున్నటువంటి వేస్టేజీ కెమికల్స్ని వెల్మేరు పిట్టంపల్లి శివారు మధ్యలో వేయడం జరిగింది. ఈ కెమికల్స్ని గత 6 తారీఖు రోజు పిట్టంపల్లి గ్రామస్తులైనటువంటి మెట్టిలింగే గారి గొర్రెలు సుమారు 200 గొర్రెలు తినడం జరిగింది. అందులో 30 గొర్రెలు చనిపోయినాయి, మిగతా 200 గొర్రెలు అస్వస్థతకు గురి అయినాయి. అదేవిధంగా గత 7-8 తారీఖు పీసీబీ వాళ్ళు వచ్చి ఆ కెమికల్స్ తీసుకుపోయి శాంపిల్స్ని రిపోర్ట్స్ని ఇస్తని చెప్పిర్రు మాకి. కానీ ఇది ఈరోజు అక్రమంగా సుమారు రాత్రి 7-8 గంటలకు వచ్చి పీసీబీ వాళ్ళు జేసీబీతోటి ట్యాంకర్లో ఎత్తుకోవడం జరిగింది. మేము గమనించి ఆ ట్యాంకర్ని పట్టుకోవడం జరిగింది. పీసీబీ వాళ్ళను ప్రశ్నిస్తే మా మీద దౌర్జన్యం చేస్తారు. ఎమ్మటే మేము స్థానిక పిఎస్లో కంప్లైంట్ చేయడం జరిగింది. పిఎస్ వాళ్ళు వచ్చి దీని మీద మేము యాక్షన్ తీసుకోవడం